హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజా అండ్ వెల్కమ్ టు లర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఆల్, ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేటప్పటికి సినోనిమ్. సినోనిమ్స్ అంటే ఏంటి? సినోనిమ్స్ అంటే మన దగ్గర ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు లైక్ టేబుల్స్ కానీ వ్యూస్ కానీ ఎనీ స్టోరేజ్ ప్రొసీజర్స్ అంటే ప్రొసీజర్స్ ఫంక్షన్స్ ప్యాకేజెస్ వీటిలన్నిటిలో ఆబ్జెక్ట్స్ అంటారు కదా. మన దగ్గర ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ కి ఒక డూప్లికేట్ నేమ్ ని క్రియేట్ చేయడాన్ని సినోనిమ్స్ అంటారు. ఓకే, అంటే మన దగ్గర ఉన్న ఒరిజినల్ ఆబ్జెక్ట్ అట్లాగే ఉంటుంది, దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఓకే, దాని మీద ఉండే యాక్సెస్ కూడా ఎటువంటి మార్పు ఉండదు. దాని మీద ఉన్న గ్రాండ్స్, దాని మీద ఉన్న స్ట్రక్చర్, ఎవ్రీథింగ్ వుడ్ బి సేమ్ అన్నమాట. బట్ ఏంటంటే ఈ సినోనిమ్స్ యూజ్ చేసి ఒక కొత్త పేరుని క్రియేట్ చేస్తాం. కొత్త పేరుని క్రియేట్ చేయడం అంటే ఇది రీనేమ్ చేయడం కాదు. ఒరిజినల్ అలాగే ఉంటుంది, ఒక కొత్త పేరు, ఒక డూప్లికేట్ నేమ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఈఎంపి అనే ఒక టేబుల్ ఉంది నా దగ్గర. ఓకే, ఇప్పుడు నాకు ఇంకొక టేబుల్ కావాలి, సారీ ఇంకొక పేరు కూడా కావాలి. దీనికి సేమ్ ఇదే ఉండాలి ఆబ్జెక్ట్, నా ఒరిజినల్ ఆబ్జెక్ట్ లో ఎటువంటి మార్పు ఉండకూడదు. బట్ ఒక డూప్లికేట్ నేమ్ కావాలి అంటే జస్ట్ సినోనిమ్ క్రియేట్ చేయండి. క్రియేట్ సినోనిమ్ ఫ్రమ్ సారీ సినోనిమ్, ఆ సినోనిమ్ కు పేరు ఇవ్వండి, ఈఎంపి అండర్ స్కోర్ సిన్. ఓకే, సినోనిమ్ కాబట్టి సినోనిమ్ ఫర్ ఈఎంపి దేనికి క్రియేట్ చేయాలనుకుంటున్నాం దానికి. ఓకే, సినోనిమ్ స్పెల్లింగ్ తప్ప. ఓకే, ఇది ఓకే, క్రియేట్ సినోనిమ్, ఆ సినోనిమ్ కు పేరు ఇవ్వండి. అది దేనికోసం క్రియేట్ చేస్తున్నామో ఇక్కడ ఉంటుంది అనమాట ఫర్ తర్వాత. ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేశాను అనుకోండి, సినోనిమ్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు చూడండి, నా ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఎట్లా అయితే వర్క్ అవుతుందో అలాగే ఈ ఈఎంపి సిన్ అనేది కూడా అలాగే వర్క్ అవుతుంది, ఎటువంటి తేడా ఉండదు. చూడండి, సేమ్ టు సేమ్. సారీ, చూడండి అది ఎట్లా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది. ఏంటంటే ఆ టేబుల్ మనం ఏం టచ్ చేయలేదు, జస్ట్ ఒక డూప్లికేట్ నేమ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అసలు ఈ సినోనిమ్స్ వల్ల యూజ్ ఏంటి? అసలు ఎందుకోసం వాడతారు ఈ సినోనిమ్స్? మనకి రియల్ టైంలో అంటే ప్రాజెక్ట్ లోకి మనం అసైన్ అయిన తర్వాత అసలు ఈ సినోనిమ్స్ ఎటువంటి సందర్భాలలో మనం ఉపయోగించాల్సి వస్తుంది, ఎప్పుడు ఎటువంటి సందర్భాల్లో మనం వీటిని క్రియేట్ చేయాల్సి వస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి డీబీ లింక్స్ కోసం అని చెప్పి దీన్ని వాడతారు. అసలు ఈ డీబీ లింక్ అంటే ఏంటి? మన దగ్గర మన మన ప్రాజెక్ట్ లో డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయనుకోండి, వేరు వేరు డేటాబేసెస్ ఉన్నాయనుకోండి. ఒక దాంట్లో ఉన్న ఒక డేటాబేస్ లో ఉన్నటువంటి ఒక టేబుల్లోని ఇన్ఫర్మేషన్ ని వేరే డేటాబేస్ నుంచి యాక్సెస్ చేయాలి అంటే మనం ఈ డీబీ లింక్ అనే ఒక కాన్సెప్ట్ ని వాడాల్సి వస్తుంది. ఓకే, ఈ డీబీ లింక్స్ అనేవి మనకి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ క్రియేట్ చేస్తారు అనమాట. దీన్ని ఎలా మనం వాడతాము అంటే, మనం మన డేటాబేస్ లో వేరే డేటాబేస్ అంటే మన టార్గెట్ డేటాబేస్, మనం ఎక్కడి నుంచి అయితే డేటా తెచ్చుకుందాం అనుకుంటున్నామో ఆ డేటాబేస్ కి లింక్ చేస్తూ ఒక డీబీ లింక్ క్రియేట్ చేసుకుంటాం. దానిని ఎలా వాడతారంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే, అక్కడ ఉన్న టేబుల్ అంటే టార్గెట్ టేబుల్, అక్కడ ఉన్నటువంటి టేబుల్ @ ఓకే డీబీ లింక్ నేమ్ ఇవ్వండి. ఇలా మీరు క్వరీ చేస్తే ఇక్కడ నుంచే మనం వేరే డేటాబేస్ యొక్క టేబుల్ ని యాక్సెస్ చేస్తాం. అయితే ఈ సినోనిమ్ ఇందులో ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఇలాగ టేబుల్ నేమ్ @ డీబీ లింక్ అని రాయడానికి బదులుగా మనం ఎలా చేస్తామంటే క్రియేట్ సినోనిమ్. ఓకే, ఆ సినోనిమ్ కు ఒక నేమ్ ఇవ్వండి, సినోనిమ్ నేమ్. ఓకే, ఫర్ ఈ మొత్తాన్ని ఇక్కడ ఇవ్వండి. నేను ఇక్కడ ఇది ఒక సింటెక్స్ లాగా చూపిస్తున్నాను. ఓకే, మనం ఏదైతే యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ @ డీబీ లింక్. నా దగ్గర ఈ సిస్టమ్ లో ఒకే ఒక డేటాబేస్ ఉంది కాబట్టి నేను ఈ డేటాబేస్ లింక్, ఈ డీబీ లింక్ అనేది ఏదైతే ఉందో దాన్ని నేను మీకు ఇక్కడ డెమో చూపించలేకపోతున్నాను.
కాబట్టి మీకు ఇలాగా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? సో, ఇట్లాగ మనం క్రియేట్ చేస్తే నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా మనం క్వెరీ చేయాల్సొచ్చినప్పుడు ఏమవుతుందంటే, సింపుల్‌గా డీబీ లింకులు అవి ఏవి రాయక్కర్లేదు. ఈ సినోనిమ్ నేమ్ రాస్తే సరిపోతుంది. సేమ్ ఇది ఎట్లా వర్క్ అవుతుందో, ఇది కూడా అట్లాగే వర్క్ అవుతుంది. సో, డీబీ లింక్స్ కనపడకుండా టేబుల్‌ని యాక్సెస్ చేద్దాం అనుకుంటే సినోనిమ్ క్రియేట్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చనమాట. సో, అది ఫస్ట్ అప్లికేషన్. సెకండ్ అప్లికేషన్ అంటే సెకండ్ యూజ్ ఏంటి అంటే, మనం వితౌట్ చేంజింగ్ అవర్ ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఓకే. మనం ఎవరికైనా సరే మన టేబుల్ ని యూజ్ చేసుకోమని ఇవ్వాలి అనుకుంటే సింపుల్‌గా ఒక సినానిమ్ క్రియేట్ చేసేసి ఇవ్వండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈఎంపీ అనే ఒక టేబుల్ ఉంది. ఓకే. ఈఎంపీ అనే టేబుల్ నాకు వేరే వాళ్ళకి దాన్ని క్వెరీ చేసుకోమని ఇద్దాం అనుకుంటున్నాను. ఇదే డేటాబేస్‌లో వేరే యూజర్‌కి. బట్ ఏంటంటే ఈఎంపీ అనేది చాలా షార్ట్‌కట్ ఫార్మ్‌లో ఉంది. నాకు అలా అటువంటి టేబుల్ నేమ్ ఇవ్వడం నాకు నచ్చలేదు. ఓకే. అలాంటప్పుడు ఏం చేస్తాను అంటే ఈ ఈఎంపీకి అప్పుడు అలాంటప్పుడు 2 ఛాన్సులు ఉంటాయి. మనకేం చేయాలి? ఒకటి ఈఎంపీ టేబుల్ నేమ్ మొత్తం రీనేమ్ చేసేయాలి. రెండోది దానికి సినోనిమ్ క్రియేట్ చేయాలి. మరి రీనేమ్ చేస్తే ఏమవుతుందంటే, రీనేమ్ చేస్తే నా ఆబ్జెక్ట్ కూడా మారిపోతుంది కదా! మనం అప్లై చేసే చేంజ్ మొత్తం ఆబ్జెక్ట్ మీద జరుగుతుంది రీనేమ్ చేస్తే. దానికి బదులుగా సినోనిమ్ క్రియేట్ చేశారనుకోండి, నా ఒరిజినల్ ఆబ్జెక్ట్‌లో నా ఈఎంపీ అనే టేబుల్‌లో ఎటువంటి చేంజ్ జరగదు. జస్ట్ ఒక కొత్త నేమ్ ఒకటే క్రియేట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి నేను అదే చేశాను. ఇక్కడ ఈఎంపీ అలాగే ఉంది. ఎటువంటి చేంజ్ జరగలేదు దాని మీద. ఈఎంపీ సిన్ అనేది క్రియేట్ చేశాను. అట్లా. ఇప్పుడు నేను ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటే యాక్సెస్ దీన్ని ఇస్తానన్నమాట సింపుల్‌గా. ఓకేనా? సో, ఆహ్, హైడింగ్ నేమ్. హైడింగ్ నేమ్ అనుకోవచ్చు అనమాట. అంటే నా ఒరిజినల్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్‌ని హైడ్ చేసి ఒక కొత్త నేమ్ ఇవ్వడం. దీని యొక్క అప్లికేషన్ అనమాట. దీని యొక్క యూజ్ అనమాట. మెయిన్‌గా ఈ 2 కారణాల వల్ల మనం సినోనిమ్స్ అన్నవి యూజ్ చేయడం జరుగుతుంది. నౌ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సినోనిమ్స్‌లో రకాలు చూద్దాం. సినోనిమ్‌లో ప్రధానంగా 2 రకాలుంటాయి. ఏంటంటే అవి ప్రైవేట్ సినోనిమ్, రెండోది పబ్లిక్ సినోనిమ్. ఓకే. ప్రైవేట్ సినోనిమ్ అండ్ పబ్లిక్ సినోనిమ్. ప్రైవేట్ సినోనిమ్ అంటే మనం ఏ స్కీమాలో అయితే సినోనిమ్‌ని క్రియేట్ చేసామో ఆ స్కీమాని ఆ సినోనిమ్‌కి ఓనర్ అంటారు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. మనం ఏ స్కీమాలో, ఏ యూజర్ అకౌంట్‌లో అయితే సినోనిమ్ క్రియేట్ చేస్తామో ఆ యూజర్‌ని ఆ సినోనిమ్ యొక్క ఓనర్ అంటాము. సో, అతను మాత్రమే ఆ సినోనిమ్‌ని యూజ్ చేసుకోగలరు. మిగతా వాళ్ళు దానిని యూజ్ చేయలేరనమాట. సో, ఇప్పుడు పబ్లిక్ సినోనిమ్. పబ్లిక్ సినోనిమ్ అయితే ఏంటంటే దానికి ఓనర్ అనేవాడు ఉండడనమాట. అన్ని పబ్లిక్ గ్రూప్స్‌కి అది ఆహ్, ఆహ్, యాక్సెస్ ఇస్తుంది. అంటే మీరు అడగొచ్చు. పబ్లిక్ సినోనిమ్ క్రియేట్ చేస్తే ఆ టేబుల్ మీద మొత్తం ఆ డేటాబేస్‌లో ఉన్న యూజర్‌లందరూ యాక్సెస్ చేసేయొచ్చా అంటే నో. అలా చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఏ, బి, సి అనే 3 యూజర్ అకౌంట్స్ ఉన్నాయి. ఒకే డేటాబేస్‌లో అనుకోండి. నేను ప్రైవేట్ సినోనిమ్ క్రియేట్ చేశాననుకోండి. ఓకే. ఎక్కడ క్రియేట్ చేశారంటే ఏలో క్రియేట్ చేశాననుకోండి. ఏలో క్రియేట్ చేశాను. ప్రైవేట్ సినోనిమ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఏ దాన్ని యాక్సెస్ చేసుకోగలడు. ఓకే. నెక్స్ట్ ఇది ఈ సినోనిమ్ ఏ టేబుల్ మీద అయితే క్రియేట్ చేశానో ఆ టేబుల్ ఆల్రెడీ బ్రీకి గ్రాంట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ గ్రాంట్ ఉంది. డైరెక్ట్ టేబుల్ మీదే గ్రాంట్ ఉందనుకోండి. అప్పుడు ఇది యూజ్ చేయలేడు. ఒరిజినల్ టేబుల్ మీద గ్రాంట్ ఉన్నా కూడా ప్రైవేట్ సినోనిమ్ని యాక్సెస్ చేయలేడు. ఓకే. సి అనేవాడికి గ్రాంట్ లేదు. వీడు ఎలాగో యాక్సెస్ చేయలేడు.
ఓకేనా? నౌ ఇప్పుడు పబ్లిక్ సినోనిమ్ చూద్దాం. ఇందులో ఓనర్ అనేవాడే ఉన్నాడు కాబట్టి నేను అది మెన్షన్ చేయట్లేదు. ఓనర్ అనేవాడు లేడు కాబట్టి దీన్ని పబ్లిక్ గానే క్రియేట్ చేస్తాం. ఓనర్లెస్ కదా మరి. వీడు ఇది ఏ అనేవాడు క్రియేట్ చేశాడు కాబట్టి వీడు యాక్సెస్ చేయగలడు, నో డౌట్. నెక్స్ట్ బి అనేవాడికి ఆల్రెడీ గ్రాంట్ ఒరిజినల్ టేబుల్ మీద ఒరిజినల్ ఆబ్జెక్ట్ మీద గ్రాంట్ ఉంది కాబట్టి వీడు కూడా యాక్సెస్ చేయగలడు. ఓకే, ఈ సి అనేవాడికి ఒరిజినల్ ఆబ్జెక్ట్ మీద గ్రాంట్ లేదు కాబట్టి వీడు యాక్సెస్ చేయలేడు. ఇప్పుడు మనం ప్రైవేట్ సినోనిమ్ కి అండ్ పబ్లిక్ సినోనిమ్ కి మనం సింటాక్సెస్ చూద్దాం, ఎలా క్రియేట్ చేయాలి. క్రియేట్, ఓకే, ప్రైవేట్ సినోనిమ్ కి సినోనిమ్, ఓకే, సిస్టమ్. మనం ఎక్కడైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం అక్కడ ప్రైవేట్ ఈఎంపి అని పెట్టి ఫర్ ఏ ఆబ్జెక్ట్ మీద క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ ఆబ్జెక్ట్. చూడండి, సినోనిమ్ అన్నది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు పబ్లిక్ సినోనిమ్ చూద్దాం. క్రియేట్ పబ్లిక్ సినోనిమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇలా ఇచ్చాం కదా స్కీమా నేమ్ ని. ఇక్కడ స్కీమా నేమ్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది దీనికి ఓనర్ అనేవాడు ఉండడు కాబట్టి దానికి మనం ఇవ్వకూడదు. క్రియేట్ పబ్లిక్ సినోనిమ్ మనం ఎటువంటి స్కీమా అసలు మెన్షన్ చేయకూడదు. ఇక్కడ ఆప్షనల్, చేసుకోవచ్చు చేయకపోవచ్చు, బట్ ఇక్కడైతే మాత్రం అస్సలు చేయకూడదు. ఓకే, ఇది పబ్లిక్ సినోనిమ్ యొక్క. మీకు ఇప్పుడు దీంట్లో దీన్ని ఎలా యాక్సెస్ చేయాలో ఏంటో చూద్దాం. ఓకే, నేను ఇక్కడే కదా క్రియేట్ చేశాను ఈ సినోనిమ్స్ ని. నేను ఒరిజినల్ టేబుల్ ని యాక్సెస్ చేస్తాను. చూడండి, ఈఎంపి టేబుల్ ని నేను యాక్సెస్ చేశాను. ఓకే, నేను వేరే యూజర్ అకౌంట్కి వెళ్తున్నాను. ఇక్కడ కూడా ఈఎంపి టేబుల్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో గ్రాంట్ లేదు అంటే నేను వీడికి అసలు గ్రాంట్ ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ప్రైవేట్ సినోనిమ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రైవేట్ సినోనిమ్ పేరేంటి ఇది కదా. ఇక్కడ ప్రైవేట్ సినోనిమ్ వర్క్ అయింది. ఇక్కడ ఒరిజినల్ ఆబ్జెక్ట్ కి యాక్సెస్ లేదు కాబట్టి ప్రైవేట్ సినోనిమ్ వర్క్ అవ్వకూడదు, పబ్లిక్ సినోనిమ్ కూడా వర్క్ అవ్వకూడదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ పబ్లిక్ సినోనిమ్ వాడుతున్నాను. ఇక్కడ పబ్లిక్ సినోనిమ్ వర్క్ అయింది. ఇక్కడ వర్క్ అవుతుందా? వర్క్ అవ్వకూడదు, ఎందుకంటే మనకు గ్రాంట్ లేదు, ఒరిజినల్ టేబుల్ మీదే గ్రాంట్ లేదు కాబట్టి మనం దీన్ని పబ్లిక్ సినోనిమ్ లో కూడా మనం యూజ్ చేసుకోలేము. ఓకే, ఇప్పుడు నేను ఈ ఈఎంపి టేబుల్ కి గ్రాంట్ ఇస్తాను. దానికి గ్రాంట్ సెలెక్ట్ ఆన్ ఈఎంపి టు ఆ యూజర్ నేమ్ ఇస్తున్నాను. చూడండి, గ్రాంట్ ఇచ్చాను కదా. సో గ్రాంట్ ఇచ్చాను ఆ యూజర్. ఇప్పుడు చూడండి, వీడు ఇక్కడ యాక్సెస్ చేయగలుగుతున్నాను కదా, టేబుల్ యాక్సెస్ చేస్తుంది, ఒరిజినల్ టేబుల్ యాక్సెస్ చేయగలిగాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ పబ్లిక్ సినోనిమ్ కేసులో ఏమైంది, గ్రాంట్ ఉంది కాబట్టి ఇప్పుడు పబ్లిక్ సినోనిమ్ ఇప్పుడు వర్క్ అవ్వాలి. చూడండి, పబ్లిక్ సినోనిమ్ ఇప్పుడు వర్క్ అయింది, ఎందుకంటే గ్రాంట్ ఉంది కాబట్టి. ఒరిజినల్ టేబుల్ మీద నేను సినోనిమ్ మీద గ్రాంట్ ఇచ్చింది, ఒరిజినల్ టేబుల్ మీద గ్రాంట్ ఇవ్వగానే పబ్లిక్ సినోనిమ్ ఇక్కడ కూడా వర్క్ అయిపోయింది అనమాట. బట్ మరి ప్రైవేట్ సినోనిమ్ వర్క్ అవ్వదు. ఈ విధంగా మనం పబ్లిక్ సినోనిమ్స్ ని యాక్సెస్ చేయగలం, బట్ ప్రైవేట్ సినోనిమ్ ని మనం యాక్సెస్ చేయలేము అన్నమాట. ఇది సినోనిమ్స్ అనే కాన్సెప్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,
ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ.